హైదరాబాద్ లో మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం కలకలం రేపింది. ఉదయం డ్యూటీకి వెళ్లిన భవ్యశ్రీ సాయంత్రానికి మళ్లీ తిరిగి రాలేదు. కుకట్పల్లి 7th ఫేస్ లో నివాసం ఉంటున్న భవ్యశ్రీ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఉదయం క్యాబ్ లో వెళ్లిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అనుమానించిన భర్త కార్తీక్ ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భవ్యశ్రీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి వివరాలు కనుక్కున్నాడు కార్తీక్. అయితే ఆమె డ్యూటీకే రాలేదని సమాధానం రావడంతో ఆందోళన చెందిన కార్తీక్ పోలీసులను ఆశ్రయించాడు. ఉదయం క్యాబ్ లో వెళ్లినప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, అయితే పనిలో ఉండి స్విచ్ ఆఫ్ చేసినట్టు భావించారని కార్తీక్ తెలిపాడు. ఇంతకీ భవ్యశ్రీ అదృశ్యమైందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె డ్యూటీకి బయలుదేరిన కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ అదృశ్య వ్యవహారంలో క్యాబ్ డ్రైవర్ కి ఏదైనా పాత్ర ఉందా లేక ఆమె ఎవరైనా బలవంతంగా ఎత్తుకెళ్లారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బంధువులు ఆమె స్నేహితుల ద్వారా ఆమె చివరి సమాచారం గురించి వాకబు చేస్తున్నారు. భవ్య అదృశ్యమైందా, కిడ్నాప్ కు గురైందా, కుటుంబ వ్యవహారాల కారణంగానే ఎవరికి సమాచారం ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లిందా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. తాను క్యాబ్ లో ఉన్నట్టు భర్తకు పంపించిన మెసేజ్ లో వాస్తవం ఎంతో ఇప్పటికీ తెలియలేదు. ఆమె క్యాబ్ ఎక్కిందో లేదో కూడా అనుమానమే. ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్న పోలీసులు క్యాబ్ నిర్వాహకుల దగ్గర ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు భవ్య కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. భవ్య అదృశ్యానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, అసలు భవ్య అదృశ్యం అవడానికి గల డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? హరిత, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న భవ్యశ్రీ అనే యువతి నిన్న ఉదయం నుండి కూడా కనిపించకుండా పోయింది. నిన్న ఉదయం KPHB 7th ఫేస్ లో నివాసం ఉంటున్న భవ్యశ్రీ ఆమె భర్త కార్తీక్ చైతన్య వీళ్ళిద్దరు కూడా గత 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం కూడా చేసుకోవడం జరిగింది. నిన్న ఉదయం ఆఫీస్ కి వెళ్తున్నానంటూ కూడా ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత ఆమె 8:30 ప్రాంతంలో క్యాబ్ లో ఉన్నట్లుగా కూడా భర్త కార్తీక్ కి మెసేజ్ కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడం, రాత్రి వరకు భర్త కార్తీక్ ఎదురు చూసినప్పుడు రాకపోవడంతో అర్ధరాత్రి KPHB పోలీస్ స్టేషన్ లో అతను ఫిర్యాదు చేయడం జరిగింది. తన భార్య కనిపించకుండా పోయిందంటూ కూడా KPHB పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఆమె కోసం ఇప్పటికే ఆమె మొబైల్ ఏదైతే ఆమె వినియోగిస్తున్న మొబైల్ ఉందో ఆ మొబైల్ కాల్ డేటాను కూడా ప్రస్తుతం సేకరించే పనిలో ప్రస్తుతం KPHB పోలీసులు నిమగ్నమైనారు. అయితే ఆమె చివరి మెసేజ్ క్యాబ్ లో ఉన్నట్లుగా రావడంతో రెగ్యులర్ గా ఆమె వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ ని కూడా విచారించే అవకాశం కూడా కనబడుతుంది. అసలు ఈ అమ్మాయి భవ్యశ్రీ క్యాబ్ ఎక్కిందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ ఒకటి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా ఆమె క్యాబ్ ఎక్కినట్లుగా మాత్రం సమాచారం లేదు. కేవలం భర్త కార్తీక్ మాత్రం ఆమె SMS పంపింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకున్న తర్వాత కేవలం ఇది కుటుంబ తగాదాలై ఉండొచ్చు అనేది ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భర్త రెగ్యులర్ గా ఆమె ఆఫీస్ కు వెళ్తుండడం, భర్త కూడా మరొక హార్డ్వేర్ గా పనిచేస్తుండడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా తగాదా లాంటివి జరుగుండొచ్చు అనేది ఒకటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే 7th ఫేస్ లో నివాసం ఉంటున్న కార్తీక్ ఇంటికి కూడా భవ్యశ్రీ తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రం మాట్లాడేందుకు పూర్తిగా నిరాకరించారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం మనకి ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య తగాదా ఉండొచ్చు అనేది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం పోలీసులు ఇటు భవ్యశ్రీకి సంబంధించిన స్నేహితులు ఎవరున్నారో అలాగే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారు వీళ్ళతో పాటు పనిచేసే వాళ్ళని విచారిస్తున్నారు. అలాగే క్యాబ్ ఎక్కానని చెప్తుంది కాబట్టి ఏ క్యాబ్ ఎక్కి ఉండొచ్చు అనే యాంగిల్లో కూడా ప్రస్తుతం KPHB పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరిత, అంటే రాధాకృష్ణ, క్యాబ్ డ్రైవర్ ని పోలీసులు ఏమన్నా విచారించారా? ఇప్పటి వరకు ఎప్పుడైతే నిన్న ఉదయం నుండి ఈమె వెళ్ళింది అని చెప్పేసి భర్త కార్తీక్ చెప్పడం, ప్రస్తుతం భర్త కార్తీక్ అర్ధరాత్రి తర్వాత కూడా కేసు నమోదు చేయడం, అతను కూడా ఇవాళ పోలీసులు విచారించబోతున్నారు. ఎందుకంటే కార్తీక్ కంప్లైంట్ చేశాడు కాబట్టి అతను ఎలాంటి ఫిర్యాదు చేశాడు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య తగాదా ఉందన్న యాంగిల్లో కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే